సో మనం అండర్ కవర్లో ఉండి చేసిన ఎన్కౌంటర్స్లో కాకుండా ఇంకా మిగిలిపోయిన రౌడీస్ అండ్ కుత్తేస్ వీళ్ళే देख लेंगे और कितने लोग बचेंगे। सर विष्णु दొరికిపోయాడు తనే లొంగిపోయాడు సార్ 5 years నుంచి వెతుకుతాం ఒక రౌడీ సడన్గా వాడంతటా వాడు దొరికాడు ఎందుకంటే సార్ ఇంకా రౌడీ ఒక్క సిటీలో ఎన్కౌంటర్ చూసి ఇచ్చబడిపోయింది వాడిని ఎవరు వేసేస్తారని ఎందుకు సరెండర్ అయిపోయాడు ఐ డోంట్ థింక్ సో వాడికి 17 ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ పేరు భవానీని ఇంకా వాళ్ళ పెద్ద తమ్ముడిని తలకాయ బద్దలు అలాంటి వాడు మనం చంపిన 4 కుక్కల్ని చూసి భయపడతాడంటావా? ఐ డోంట్ థింక్ సో. దెర్ ఈస్ సంథింగ్ ఈజ్ నాట్ రైట్ శృతి. ఐ థింక్ వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. ఐటీ సార్ లోకి ఏరియాలో పెట్టమని ఫైన్ నోటీస్ సార్ బిల్డింగ్ మొత్తం మన సెక్యూరిటీలోనే ఉంది. ఎలా ఉన్నాడు సార్? బాగానే ఉన్నాం విష్ణు సార్. మేం సార్ ఏంటి సార్, అసలే నచ్చిన వాళ్ళు ఎన్కౌంటర్ చేసి పవర్లో ఉన్నాను సార్ మీరు. మా పవర్ ఏముంది సార్, హైదరాబాదు కొచ్చి చెన్నైలో డ్రగ్స్ని సింగిల్ హ్యాండ్తో రన్ చేస్తారు. దాదాపు ఒక 40 మందిని వేసిన వాళ్ళు సార్ మీరు. మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, లేకపోతే మీ సర్కిల్లో మాకు మాట వచ్చేది. అదే గేమ్ ఏంటి విష్ణు? ఏం గేమ్ సార్? నేనున్న ప్రొఫెషన్లో నా ఎక్స్పీరియన్స్లో రియలైజేషన్లు కోఇన్సిడెన్స్లు ఏమి ఉండవు. దెర్ ఈజ్ ఆల్వేస్ అ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిసారి మీరు ఏదో తప్పు చేయడం, అండర్ ఏజ్ పిల్లల్ని లొంగిపోమన్నాం, వాళ్ళు లోపలికి వెళ్ళాక చచ్చినా బ్రతికినా మీకు ఏం ఫరక్ పడదు. ఇదే కదా మీ గేమ్. కానీ ఈసారి ఏంటి కింగ్ పిన్నే బయటకు వచ్చాడు, అంత పెద్ద ప్రాబ్లం. వాళ్ళదే వాసరా నీ క్లయింట్స్ని నీ జనాల్ని వాడి వైపు తిప్పేసుకుంటున్నాడంటే. ఎలా సార్, ఎలా ఇంత స్మార్ట్ మీరు? బొక్కలో ఉన్న ఎలుక బయటకు రావాలంటే దానికి ఇంకో ఎలుక కావాలి. ఆ ఎలుకకు ఆశ్రయం ఇచ్చా, ఈ ఎలుక బయటకు వచ్చింది. కంగారు పడకలే. తొందరలోనే ఆ ఎలుకను కూడా మూసేస్తా. మీకు ఒక కథ చెప్పనా సార్? ఆ కథ నాకు తెలుసులే విషయం. ఏముంటుంది, అమ్మ నాన్న ఇద్దరిలో ఒకరు లేరు లేదా ఇద్దరు లేరు. చిన్నప్పటి నుంచి తినడానికి తిండి లేక రోడ్ల మీద తిరుగుతూ చేయడానికి పని లేక ఏదో రకంగా దీంట్లోకి వచ్చి దీంట్లోనే ఇరుక్కుపోయారు. ఇదే కానీ కదా. ఎలా సార్? ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఒక మనిషి చెడ్డోడుగా ఎలా మారాడు అంటే 100 మందిలో 80 మంది ఇదే కథ చెప్తారు. వినాలే కానీ హిట్లర్లు ముసలినీలు నీకంటే మంచి కథలు చెప్తారు. సో కట్టు ద చేస్. ఎందుకు లొంగిపోయి ఎన్కౌంటర్లకు భయపడ్డా అని మాత్రం చెప్పకు, నేను నమ్మను. కథ కూడా కరెక్ట్గా చెప్పారు సార్. ఒక పని చేద్దాం, మా 80 మంది స్టోరీల నుండి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను సార్. మీరు ఆన్సర్ చేయండి, నేను ఎందుకు సరెండర్ అయినా చెప్పేస్తాను.
కానీ ఓ పోలీస్ ఆఫీసర్లా కాకుండా ఓ క్రిమినల్లా కాకుండా ఆ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్లా మాత్రమే ఆన్సర్ చేయండి. ఓకేనా? ఒక నాన్న ఉన్నాడు, తనకు 3 పిల్లలు. నాన్న చాలా పెద్దోడు, పిల్లలు ఆకలి మీద ఉన్నారు. వాళ్ళకు ఒక చోట ఫుడ్ దొరికిందని తెలిసింది, కానీ అక్కడికి వెళ్ళడం కొంచెం రిస్కీ. సో మీ ఫస్ట్ క్వశ్చన్, అక్కడ మీరుంటే ఏం చేస్తారు? ఏముంది, పిల్లలు ఆకలితో ఉన్నారు, సో కొంచెం రిస్క్ అయినా ఫుడ్ కోసం వెళ్తా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సేమ్ స్టోరీ, కానీ ప్లేసే డిఫరెంట్. సముద్రం. నాన్న పిల్లలు బోట్లో ఉన్నారు, సముద్రంలో కూడా నాన్న షార్క్ తన పిల్లలు ఉన్నారు. షార్క్ అటువైపు వెళ్తే గేలానికి చిక్కింది, నాన్న పైకి లాగుతాడు, అది చచ్చింది. నాన్న పిల్లలు ఆ షార్క్ అమ్మేసి నెలంతా హ్యాపీగా బతికేస్తారు. కానీ నీళ్ళల్లో ఉన్న షార్క్ పిల్లల్ని వేరే షార్క్స్ వచ్చి చంపేస్తాయి. కొంచెం సైకిల్ ఉంది కదా సార్. ఎనీవేస్, ఇప్పుడు మీ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ సిచ్యువేషన్లో ఏది జరగడం కరెక్ట్ అంటారు? షార్క్స్ చచ్చిపోవడం, లేదా బోట్లో ఉన్న పిల్లల్ని ఆకలితో ఉంచడం? రే ఫర్గెట్, షార్క్ని చంపేసి వాళ్ళు హ్యాపీగా ఉండటమే. ఎందుకు సార్? రే, ఇలాంటి హైపోథెటికల్ క్వశ్చన్స్, పారాడాక్స్ థియరీస్ నేను అడగలను. ఇక్కడ నేను ఎవరు సైడ్ తీసుకున్నా ఒకరు సఫర్ అవుతారు. నేను మనిషిని, అందుకే మనిషి సైడ్ తీసుకున్నాను. ఇదే నా థియరీ, సింపుల్. కానీ ఈ స్టోరీ ఎంత సింపుల్గా ఉండదు కదా సార్. షార్క్ బోట్లోకి రాగానే తనకున్న బలాన్నంతా కొడగట్టుకొని నాన్నని బోట్లోంచి తోసేసింది. షార్క్ పిల్లలు నాన్నని చంపేసి ముక్కలు ముక్కలు చేసుకొని తినేసి, కింద నాన్న, పైన నాన్న, ఇద్దరు చచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఎవరి వైపు నుంచి చూస్తున్నాం అన్నదే సార్ క్వశ్చన్. మంచిగా కనిపించిన, చెడ్డగా అనిపించిన ప్రతి స్టోరీకి ఒక గుడ్డు ఉంటుంది, ఒక బ్యాడ్ ఉంటుంది. మనది సేమ్ స్టోరీ సార్. రే, నువ్వేమన్నా భగత్ సింగ్ బారా? జనాల ప్రాణాలు తీసే డ్రగ్స్, గంజాయి అమ్ముకుంటూ చిన్న పిల్లల జీవితాల్ని సర్వనాశనం చేస్తున్నావు. అలాంటి నువ్వు నాకు చెప్తున్నావు ఇలాంటి స్టోరీస్ అని? నీది నాది ఎప్పటికీ ఒకే స్టోరీ కాదు సార్. ఇండియాలో ఒరిస్సా, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలాంటి చాలా చోట్ల గాంజా, బాంగు, బొక్క ఇలాంటివన్నీ లీగల్ తెలుసా సార్? ఇవే కాదు, ఇండియాలో మీరు ఏ స్టేట్ని టచ్ చేసినా, మీరు ఇప్పుడు చెప్పారే ఇల్లీగల్ అని, వాటిలో ఏవో ఒకటి కంపల్సరీగా లీగల్ ఉన్నాయి సార్. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇన్ ద నేమ్ ఆఫ్ పబ్లిక్ యూజ్ అండ్ సర్వీస్ బొక్క. పైనోడు చేస్తే కరెక్ట్ అయింది, మేము చేస్తే తప్పెందుకు అవుతుంది? ఇదక్కడ డెమోక్రటిక్ రూల్ సార్. అయినా నేను వాడే వాళ్ళ చేతులు కట్టేసి నోట్లో కుక్కట్లేదు కదా సార్. నా దగ్గర సరుకు కొనుక్కునే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇష్టంతోనే అనుకుంటున్నారు సార్. వాళ్ళకి తెలీదా? సే నో టు డ్రగ్స్ అని ఇన్స్టాల్లో, స్నాప్చాట్లో పేజీలు కొటేషన్లు పెడతారు కదా సార్. అప్పుడు గుర్తు రాలేదా అది తప్పని? ఇంకా పిల్లల విషయానికి వస్తే, బొక్కలో ఉన్న ఎలుకని బయటికి లాగాలి అంటే ఇంకో ఎలుకే అక్కర్లేదు సార్, ఉల్లిపాయ పెట్టినా సరిపోద్ది. ఈ విషయం ఆ వాసుగాడి బాసుకు తట్టలేదు, వాడికి ఆశ చూపించిన మీకు రాలేదు. నన్ను కిందకి లాగడానికి వాడిని బిజినెస్లోకి లాగారు, వాడి పిల్లల్ని బిజినెస్లోకి లాగారు. సింపుల్. బ్లఫ్ చేయవచ్చు సార్. లైట్లో ఉన్నప్పుడు అన్ని కలర్లు బాగానే కనపడతాయి సార్. ఒక్కసారి చీకట్లోకి వెళ్ళాకే అది ఎరుపైనా, పచ్చైనా అన్ని రంగులు ఒకటే సార్. ఇక్కడ ఎవడు బతితులు లేడు సార్. ఏంటి? లోకి ఏరియాలో పెట్టాం అనుకున్నాం సార్, లీకల్ అయిందో అర్థం కావట్లేదు. Destroy your reputation. Be notorious.
చూడాలనిపించింది సార్. ఇందాక అడిగారు కదా ఎందుకు సరెండర్ అయ్యావు అని. ఎందుకే బాగున్నారు సార్ సాలిడ్గా. देख लेंगे ये शायद भी आखिरी सांस तक कोशिश करेंगे सर. कल मल्ली